ఓం నమః శివాయ. హైదరాబాద్ జిల్లెలగూడ వాస్తవ్యులైన బి శ్రీనివాసచారి అన్నపూర్ణ దంపతులు వారి పెళ్లి రోజును పురస్కరించుకొని వారి కుమార్తెతో సహా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి మాధవ సేవలో మానవ సేవలో తరించారు. మాధవ సేవలో భాగంగా ముందుగా వారి గోత్రనామాలపై ప్రత్యేక అర్చనలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పరమేశ్వరునికి స్వయంగా జలాభిషేకం చేసి శివానుగ్రహాన్ని పొందారు. శివేన వచసా త్వాగిరిసాత్రావధామసి నిదానః సర్వమిథ్యకథయజ్ఞపుంసమనాసతో ఆద్యవోచధివక్తా మదః పూర్ణం దదాతి మదయోగానేతే కథా బ్రహ్మాణవరదేకదేశమానాదిత్యజ్యోతిరాజస్రాంప్రాప్తోచితామితి ఆనందమంగళః నీరాజనం దర్శయామి. హర హర మహాదేవ శంభో శంకర నమ శివార్పణమస్తు. హర హర మహాదేవ శంభో శంకర శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. శ్రీ పుణ్యలింగేశ్వరానుగ్రహ సిద్ధిరస్తు. వారి వివాహ జీవితం కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ యాగంలో పాల్గొన్నారు. భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నమః స్వాహా. భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నమః స్వాహా. కద్రుద్రాయ ప్రజేతసేమేడుష్టమాయతవ్యసే వ్యోచేమ శంతమగుం హృదే. నమః స్వాహా. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. నమః స్వాహా. ఆశ్రమ ప్రాంగణంలో నిర్మాణం జరుగుతున్న శివాలయ పనులలో భాగమై శివానుగ్రహాన్ని పొందారు. మానవ సేవలో భాగంగా వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా అభాగ్యుల అన్నదానం నిమిత్తం తోచిన సాయం చేసి మానవత్వంలోనే దైవత్వముందని చాటారు. ఈ పుణ్యప్రదేశానికి విచ్చేసి భక్తి సేవా మార్గాలలో తరించిన ఈ పుణ్యమూర్తుల అన్యోన్య జీవితం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. అనుకోకుండా ఈరోజు మాకు సమయం దొరికి చూడడం జరుగుతుంది. రాగానే దేవుడి దగ్గర అర్చన అవన్నీ కూడా చేయించుకున్నాము. ఆ తర్వాత గుళ్ళో కూడా వెళ్ళి చూసాము. కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. చాలా సంతోషం. ఇంకా డెవలప్మెంట్ కావాలి. ఇంకా జరిగితే ఇంకా చాలా బాగుంటుంది. అన్నదానాలు కానీ ఇలా అనాథల గురించి ఏదైతే కార్యక్రమం చేస్తున్నారో అవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతున్నాయి. ఇంకా ముందు ఇంకా చాలా బాగా జరగాలని మేము ఆశిస్తున్నాం. మా పెళ్లి రోజు సందర్భంగా వచ్చాము. చాలా మంచిగా అనిపించింది. అభిషేకం కానీ హోమం కానీ మళ్ళీ వస్తాము. ఇలాంటి ఆశ్రమం మంచిగా చూడాలి, అందరినీ చేరదీసినందుకు సంతోషం. మా వంతు సహాయం కూడా ఇచ్చాము, ఇంకా ఇస్తాము కూడా ముందు ముందు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ పుణ్యక్షేత్రానికి చేసినందుకు ధన్యవాదాలు. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.